సార్ నమస్కారం అండి. నమస్తే సార్ రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఒక వీడియో పెట్టి హంద్రీనివా కాలువల్లో కృష్ణమ్మ పరవళ్ళు అని చెప్పేసి నాకు చాలా ఆనందంగా ఉంది అవి చూస్తూ ఉంటే. చాలామంది రాయలసీమ ప్రజలకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఈ ఘనత గురించి మీరు ఏం మాట్లాడతారు? ఒకటి, రాయలసీమకి తొలిసారి నీళ్ళందించాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నాడు తెలుగు గంగ ద్వారా ఈ తెలుగు నేలపైన గంగను పారించిన అపర భగీరథుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు అయితే, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కలలగన్న విధంగా రాయలసీమని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించి ఎప్పుడు అధికారంలో ఉన్న రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యత చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో గాలేరు నగిరి, హాంద్రీనీవా ఈ పనుల్ని పరుగులు పెట్టిస్తూ పనులు పూర్తి చేశాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 కోట్లు దానికి కేటాయించి ఖచ్చితంగా కాలువ పనులను వెడల్పు చేసి అదేవిధంగా వీటన్నిటి ద్వారా నీళ్ళు అందించాలి, చెరువులకు నీళ్ళు అందించాలని లక్ష్యం. నిన్న దాని ద్వారా కృష్ణమ్మ పరవళ్ళు రాయలసీమ నేలపై పరుగులెడుతూ ఉంటే నిజంగా రాయలసీమ ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే ఈ నీళ్ళతో మనం బంగారాన్ని పండించవచ్చు అని చెప్పి ఈరోజు రాయలసీమ రైతులు పండుగలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న పాలకులు కనీసం ₹1 కూడా కేటాయించకుండా, కనీసం నీరు కూడా వదలకుండా వాళ్ళు కోట్లు అంటే స్కాములు చేసుకుంటూ దోచుకోవడం కోసమే ఫోకస్ చేశారు. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కూడా కాలువలు అక్కడక్కడ తవ్వి స్కాములు చేసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు. కానీ ఈ రోజున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు గతంలో కూడా చూసాం. 2014 నుంచి 19 12,000 కోట్లు కేటాయించారు. ఈరోజు మళ్ళీ ఒక్క హాంద్రీనీవాకే 3,000 కోట్లు కేటాయించారు. గతంలో చెప్పాం 100 రోజుల్లో పూర్తి చేస్తామని. ఆ విధంగా 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా, అదేవిధంగా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో ఈరోజు హాంద్రీనీవా జలాలు కృష్ణమ్మ పరవళ్ళు పడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఆగస్టు తొలి వారంలోనే ఈ విధంగా రావడంతో రైతులందరూ వాళ్ళు పండించుకునే పంటలకు చెరువులు నిండుతూ ఉంటే నిజంగా రాయలసీమ రైతులు ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రాయలసీమలో నిజంగా నీళ్ళు అందిస్తే బంగారం పండించవచ్చు. అలాంటి ఈరోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి, మనం బంగారం పండించగలమని ఈరోజు రాయలసీమ రైతులు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే గాలేరు నగిరి, హాంద్రీనీవా ఈ పనులన్నీ పూర్తి ఖచ్చితంగా నదుల అనుసంధానం చేసి ఇదే విధంగా నీళ్ళు అందిస్తూ ప్రతి సంవత్సరం ఈ విధంగా మనం చెరువుల్ని స్టోరేజ్ చేసుకొని, చెరువుల్లో నీరుని స్టోరేజ్ చేసుకొని ఈ విధంగా ముందుకెళ్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాయలసీమను సస్యశ్యామలం చేసేదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రేపు ఇంకా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయో అవుట్ని కూడా క్లియర్ చేసి ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో రాయలసీమని దేశంలోనే నెంబర్ 1గా ఉంచుతాం. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పండించే పంటలు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇదే హంద్రీనీవా ప్రాజెక్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు. అలాంటిది బాబు గారు వచ్చిన తర్వాత ఆ హంద్రీనీవా ప్రాజెక్టులో నీళ్ళు కూడా పరవళ్ళయ్యేలా చేశారు కదా, దానికి ఏమంటారు? ప్రయారిటీస్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీస్ లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్, అదేవిధంగా శాండ్ స్కామ్, ఈ విధంగా స్కాముల పైన ఆయనకి ప్రయారిటీస్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ ఏంటంటే డెవలప్మెంట్, వెల్ఫేర్, అదేవిధంగా రీఫార్మ్స్. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఏదైతే హాంద్రీనీవా ఇది తెలుగుదేశం పార్టీ మానసపుత్రిక అని చెప్పొచ్చు. హాంద్రీనీవా జలాలని ఖచ్చితంగా హాంద్రీనీవా పూర్తి చేయడానికి గతం నుంచి చూసుకున్న 1995లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన నుంచి చూసుకున్న ఈ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు అధికారంలో ఉన్న ఆ హాంద్రీనీవా పనుల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఫారెస్ట్ క్లియరెన్స్లు కావచ్చు, అదేవిధంగా దాని కాలువలు కావచ్చు, డిపిఆర్లు కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పరవళ్ళు పారుతున్నాయి కృష్ణమ్మ నీళ్ళు. అదేవిధంగా ఇంకా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే నదుల అనుసంధానమని లక్ష్యం పెట్టుకున్నావో ఆనాడు ఎన్టీ రామారావు గారు కలలగన్న విధంగా ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ ప్రయారిటీస్తోనే రాయలసీమ అభివృద్ధికై తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. రాయలసీమలో ఓట్ల కోసం కాదు, రాయలసీమ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. రాయలసీమ తలరాతను మార్చడానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అది ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, పరిశ్రమల రూపంలో కావచ్చు. మనం చూసుకుంటే రాయలసీమలో మేజర్గా ఈరోజు ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానికి అవసరమైన నీళ్ళని తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టుల ద్వారా కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలని లక్ష్యంతో ఉంది. ఇదే విధంగా చేస్తాం. అదేవిధంగా ఆయకట్టును పెంచి ఇంకా ఇక్కడికైతే ప్రాజెక్టులు ఆయకట్టులు పెంచి దాని ద్వారా సాగు ఇంకా బీడు భూముల్ని సాగులేక తీసుకొని రావడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.